హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా డాగ్ పేరు వచ్చేసి షాడో. ఏ బ్రీడ్ అంటే లాబ్రడార్ బ్రీడ్ ఇది. దీనికి ప్రతి సమ్మర్ నేను కంపల్సరీ స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటా. ఎందుకంటే ఈ ల్యాబ్స్కి ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో డాగ్ హెల్తీగా ఉండాలి, లేదా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండాలంటే కంపల్సరీగా స్విమ్మింగ్ మీ డాగ్స్ కూడా మీరు చేయండి. గో 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 జంప్ 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 క్యాచ్. మీ డాగ్స్ కూడా మీరు స్విమ్మింగ్ కంపల్సరీ చేయండి. స్విమ్మింగ్ వల్ల సో దాని లైఫ్ స్పాన్ పెరిగింది, ప్లస్ దాని ఫ్యాటీ లెవెల్స్ మొత్తం తగ్గిపోయి సో డాగ్ ఎంత హెల్తీగా ఉంటుంది అనమాట. సో నీకు కంపల్సరీ మినిమం 1 అవర్, హాఫ్ అన్ అవర్ చేపించి మళ్ళీ ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటా స్విమ్మింగ్. సో మ్యాక్సిమం మీకు వీలుంటే మీ డాగ్స్కి స్విమ్మింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా డాగ్ హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ స్విమ్మింగ్, మనం పెట్టే ఫుడ్కి, మనం పెట్టే హెవీ క్యాలరీస్కి బండ్ కావాలంటే ఒక స్విమ్మింగ్ ఒకటే, లేదా రన్నింగ్ అంటే బాడీ మళ్ళీ సపోర్ట్ చేయదు కాబట్టి ల్యాబ్స్కి. సో స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీ డాగ్స్కి మీరు కంపల్సరీగా ల్యాబ్ డాగ్స్ లవర్స్ అయితే కంపల్సరీ స్విమ్మింగ్ చేయండి. ల్యాబ్ అని కాదు, ఏ డాగ్ అయినా సో మ్యాండేటరీ స్విమ్మింగ్ అనేది. దానివల్ల సో హెల్తీగా ఉంటుంది డాగు. సో తొందరగా ఎక్స్పైర్ అయిపోయే అవకాశాలు ఉండవు. ఓకేనా? మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. జై హింద్, జై జవాన్, జై కిసాన్.